మహాభక్తుడుగా ఆవిర్భవించిన విషయం మనందరం కూడా చూసాము. దాని తర్వాతట పరీక్షిత మహారాజు బ్రాహ్మణుల యొక్క చక్కటి మంచి దిశానిర్దేశంతో రాజ్యాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లేవారట. అన్ని గుణములు కూడా, ఒక రాజుకు ఉండాల్సిన సకల గుణములు కూడా పరీక్షిత మహారాజులో ఉన్నాయట. అలానే ఎంత గొప్ప భక్తుడంటే నిన్నటి రోజు చూసాం కదండి, ప్రహ్లాదుడంత గొప్ప భాగవతోత్తముడయ్యాడట మన పరీక్షిత మహారాజు. అంతేకాదండి, ఇరావతి అనే ఒక కన్యను చక్కగా వివాహమాడి 4 కుమారులు కలిగారనమాట పరీక్షిత మహారాజుకి. అందరికంటే పెద్దవాడు జనమేజయుడు. ముందు సర్పయాగం చేస్తారు కదండి, తర్వాత ఆ జనమేజయుడు అన్నిటికంటే జ్యేష్ఠ కుమారుడుగా అవతరించారనమాట. దాని తర్వాత కృపాచార్యుల్ని తాను గురువుగా స్వీకరించి అద్భుతమైన అశ్వమేధ యజ్ఞములను పూర్తి చేశారు మన పరీక్షిత మహారాజు. ఇవన్నీ కూడా సూత గోస్వామి శౌనకాది ఋషులందరికీ కూడా చెప్తున్నారు కదండి. దాని తర్వాత ఒకరోజు పరీక్షిత మహారాజు కలికి తగిన శిక్షను వేసి, ఎవరైతే ఒక నరాధముడైనా సరే ఒక రాజు వేషం వేసుకొని ఆవులని ఇబ్బంది పెట్టి, ఆవులని కష్టపెట్టి, ఆవులని కొట్టిన కలిపురుషుడిని ఆయన శిక్షించాడు అనే విషయాన్ని ప్రస్తావన చేసి దాంతో సూత గోస్వామి ఆపేశారన్నమాట తన యొక్క ప్రసంగం. అప్పుడు మళ్ళీ శౌనకాది ఋషులు అడుగుతున్నారండి, అయ్యా ఒక ఆవుని హింస పెట్టిన వాడిని ఎలా వదిలేశారు అసలు పరీక్షిత మహారాజు? ఆవంటే ఎంత ప్రియం కృష్ణుడికి. గో బ్రాహ్మణ హితాయచ, గోవింద అనే నామం కదండి కృష్ణుడిని. గో సంరక్షణ అనేది చాలా ముఖ్యమండి. గో సేవ, గో సంరక్షణ. అటువంటి గోవుని ఇబ్బంది పెట్టిన వాడిని పరీక్షిత మహారాజు వదిలేయటం ఏంటి? ఏం జరిగిందో మళ్ళీ మెల్లగా చెప్పండి, మాకు సమయం పూర్తిగా ఉంది. మీరు ఎంత బ్రహ్మాండంగా చెప్పగలిగితే అంత మంచిగా విడమర్చి చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ కిమ్ అనేర్ అసదల్పేర్ ఆయుషో యద్ అసద్వయ అంటే ఆయన అంటున్నారు, అయ్యా మాకు ఇంకేం పని ఉంది, చక్కగా కృష్ణుడి గురించి వినటమే కదా, చక్కగా కృష్ణ కథ శ్రవణం చేయటమే కదా అని ఈ శౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామికి చెప్తున్నారనమాట. అయ్యా షార్ట్ కట్లు వేయకండి, మీరు విస్తారంగా చెప్పండి, కథ మొత్తం కూడా విస్తారంగా చెప్పండి, మాకు సమయం ఉంది, ఏమి ఇబ్బంది లేదు. మనకేమనిపిస్తుందండి, భాగవతమో రామాయణమో వినేసరికి ఓ ఇది మనకు తెలిసిన కథే కదా అని మనం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాం, లేదా 2x స్పీడ్లో వింటాం. ఓ ఇదేనా మనకి తెలిసిందే, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వద్దాం, తెలియని విషయాలు తెలుసుకుందాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు అంటున్నారు మాకు మొత్తం సమయం ఉందండి. మనకి ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడామనుకోండి, ఏం చేస్తా ఇంకా చెప్పు, ఇంకేంటి విశేషాలు, ఈరోజు మధ్యాహ్నం మా అమ్మగారితో మాట్లాడుతుంటే నేను కూడా అన్నా, అమ్మ అంత పర్వాలేదా, అంత బానే ఉంది, ఇంకా అని అన్నాను అనమాట. అప్పుడు నాకు ఈ విషయం గుర్తొచ్చింది. శౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామిని ఇంకా చెప్పు ఇంకా చెప్పు అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భగవత్కథ పైన అంత రుచి అన్నమాట. భగవంతుడి యొక్క విషయాలు వినాలి. మనకి ఈ లౌకిక విషయాలంటే ఇష్టం కాబట్టి మనము పుస్ 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 అని మాట్లాడుకునేటప్పుడు ఇంకా చెప్పు, అక్కడ అవునా అలా జరిగిందా, ఎప్పుడైంది నాకు తెలియదే, అవునా నువ్వున్నావా అక్కడ, నువ్వు చూసావా, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు అని మనం అడుగుతూ ఉంటాం. గుచ్చి గుచ్చి అడుగుతున్నారు అని అంటారు కదండి, అలా వీళ్ళు కూడా ఇక్కడ భగవంతుడి గురించి వినడానికి హాయిగా చెప్పు, ఎవ్వరికి సమయం మాకుంది. ఎందుకో తెలుసా అండి, శౌనకాది ఋషులందరూ సూత గోస్వామి చెప్పారు, యమరాజుని కూడా ఇక్కడే కూర్చోబెట్టాం, యముణ్ణి కూడా ఇక్కడే కూర్చోబెట్టాం కాబట్టి ఎవ్వరం శరీరాన్ని విడిచి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన పక్కనే కూర్చున్నాడు, ఆయన కూడా నోరు మూసుకొని కథ వింటున్నారు కాబట్టి మీరు చెప్తూనే ఉండండి, ఆపకండి, ఎటువంటి షార్ట్ కట్స్ తీసుకోకండి. అసలు ఎలా అయింది, పరీక్షిత మహారాజు ఎలా కలిశారు కలిపురుషుడిని, ఎందుకు క్షమించి వదిలేశారు, ఏం జరిగింది అని మొత్తం చక్కగా అడుగుతూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ శౌనకాది ఋషులందరూ సూత గోస్వామి అని చెప్తారనమాట, అయ్యా కృష్ణ కథ, భగవత్ కథ అనేది హరి లీలామృతం ఎప్పుడైతే మనం వింటామో, ఎంత అమృతతుల్యమైన హరిలీలామృతం అంటే హరి యొక్క కథ ఎంత అద్భుతమైనది. అయినా సరే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళు రాత్రంతా నిద్రపోతూ, ప్రొద్దునంతా కూడా పని చేస్తూ, మొత్తం సమయాన్నంతా కూడా వేస్ట్ చేసేసుకుంటారు. కానీ విలువైన మానవ జన్మలో దుర్లభో మానుషో దేహో తదపి దుర్లభమర్థతం మనుష్యత్వం ముముక్షత్వం వైకుంఠ ప్రియదర్శనం, అటువంటి మానవ జన్మలో కొద్దిగా సమయం తీసుకొని, మనకి పరీక్షిత మహారాజుగా 7 రోజులు 7 పగళ్ళు 7 రాత్రులు వినటం కాదు కదండి, కేవలం 1 గంటన్నర సమయం తీసుకొని
శనివారం, ఆదివారం ఎప్పుడు సమయం వచ్చినా సరే మనం సమయాన్ని తీసుకొని వినాలి. పాపం ఇక్కడ శౌనకాది ఋషులందరూ బాధపడుతున్నారు. కలియుగంలో జనాలందరూ కూడా తమ కాలాన్ని వ్యర్థం చేసుకుంటారు. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీ పద్మనాభాచ్యుత కైటబారే శ్రీకృష్ణ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవేతి. కులశేఖరాలు వారు అంటారు, అయ్యా నీకు ఇంత అద్భుతమైన నామాలున్నా సులభంగా కలియుగంలో తరించే మార్గం నామాన్ని స్మరణ చేయటం, నామ సంకీర్తన చేయటంకైనా అహోజనానాం వ్యసనాభిముఖ్యం. వాళ్ళకుండే ఎప్పుడు ఎవరినైనా మనం అడిగితే ఏమంటారండి? బిజీ అండి, బిజీ అండి, టైం లేదండి. నిజంగా చెప్పండి, ప్రతి ఒక్కరు పరిశీలనలు చేసుకోండి. నిజంగా మనకి సమయం లేదా అండి భగవంతుడి యొక్క నామం చేయడానికి? నిజంగా సమయం లేదా అండి భాగవతం వినడానికి? ఉంది, కానీ మనకి ప్రియారిటీ కాదనమాట. కానీ ఇక్కడ వీళ్ళందరూ కూడా నిశ్చింతగా చెప్పండి భగవంతుడి గురించి. మేము భగవంతుడి గురించి వినడానికే వచ్చేసాము ఇక్కడ. మన కాలం అండి చాలా చాలా విలువైనదండి. ఈ సమయాన్ని మనం భగవంతుడి యొక్క సేవలో వినియోగించగలిగితే మనకుండే ఒక ఆనందం, మనకుండే ఒక రియలైజేషన్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. కానీ మనం సమయాన్నిటినీ కూడా, ఎందుకంటే మనకి తెలియకుండా చాలా సమయం వేస్ట్ అయిపోతుందండి. నిద్రపోవటంలో ఎంత సమయం వేస్ట్ అయిపోతుందండి. అంతేకాదు బాల్యమునందు, యవ్వనందు, వృద్ధాప్యనందు బాల్యస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీశక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పారే బ్రహ్మణి కోపి నరక్తః. సమయం ఎక్కడుందండి? మొత్తం సమయం ఇలా వేస్ట్ చేసుకుంటూ ఉంటే. అందుకే ఇక్కడ శౌనకాది ఋషులు అంటున్నారు, అయ్యా నిశ్చింతగా చెప్పు, డీటెయిల్డ్ గా చెప్పు, ఏం జరిగింది పరీక్షిత మహారాజుకి అని అంటే అప్పుడు చెప్తున్నారనమాట. ఎంతో వైభవంగా పరీక్షితుడు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉంటే కలిపురుషుడు తన